నూతన సంవత్సరం వేడుకలు దగ్గర పడుతున్న వేళ డ్రగ్స్ తరలింపు జోరుగా సాగుతోంది. పోలీసులు, అధికారులు ఎంత నిఘా పెట్టినా స్మగ్లర్స్ తమదైన స్థాయిలో మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై ఎయిర్పోర్ట్లో ఓ మహిళ దుస్తుల్లో అక్రమంగా తరలిస్తోన్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. ఉగాండాకు చెందిన ఓ మహిళ లోదుస్తులు, విగ్, బ్రా ప్యాడ్స్లో మత్తు పదార్థాలను తరలిస్తూ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడింది. ఎయిర్పోర్ట్లో ఈ మహిళ కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు విమానాశ్రయంలో ట్రాప్ చేసి మహిళను పట్టుకున్నారు. అధికారులు మహిళ వస్తువులను సోదా చేయగా ఏమీ దొరకలేదు. దాంతో ఆమె జుట్టును చూసి అనుమానం వచ్చి అధికారులు ఆ దిశగా తనిఖీ చేశారు. నకిలీ జుట్టు, బ్రా ప్యాడ్లను తనిఖీ చేయగా 890 గ్రాముల కొకైన్ లభించింది. ఇది 8.90 కోట్ల విలువ చేస్తుందని అంచనా వేశారు. ఉగాండా పౌరులు అక్రమంగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ అధికారి తెలిపారు. విచారణ అనంతరం మహిళను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ ని ఎవరికి సప్లై చేసేందుకు తీసుకొచ్చింది అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.